నమస్కారం. అధికారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అధికారం కార్యక్రమంలో భాగంగా 42% బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న ఏదైతే కార్యక్రమాలు అలాగే ప్రొటెస్ట్లు అలాగే ధూమ్ధామ్లు ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఉధృతంగా జరుగుతున్నట్టుగా కనబడుతుంది. 24వ తారీఖు ఇందిరా పార్క్ వద్ద జరిగిన 42% బీసీ రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో జరిగిన చలో ఇందిరా పార్క్ కార్యక్రమం వేలాది సంఖ్యలో బీసీలు రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద పాల్గొన్నట్టుగా కనపడుతుంది. వేల సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే 25వ తారీఖు పాలమూరు యూనివర్సిటీలో ధూమ్ధామ్ బీసీ ధూమ్ధామ్ కార్యక్రమం జరుగుతుంది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం యూనివర్సిటీల్లో కూడా ఈ కార్యక్రమాలు పాకుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. బీసీల్లో చైతన్యం వచ్చినట్లుగా కనపడుతుంది. అలాగే బీసీల్లో ఏదైతే సామాజిక స్పృహ కానివ్వండి, అలాగే సామాజిక న్యాయం పైన ఉన్న అవగాహన ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. అలాగే పొలిటికల్ పార్టీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా మద్దతు వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ అంశం మీద ఈరోజు మాట్లాడడానికి అలాగే ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న డాక్టర్ పూర్ణచంద్రరావు గారు కూడా రిటైర్డ్ డీజీపీ మనతో పాటు జాయిన్ అవుతున్నారు వర్చువల్గా. పాట రూపంలో పాడడానికి మనతో పాటు ఉన్నారు రామలింగం గారు, బీసీ రామలింగం గారు. వారితో పాటు అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శివ యాదవ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్, మీరు 2 రాష్ట్రాల్లో కూడా చాలా విస్తృతంగా తిరుగుతున్నారు, కానీ చాలా వ్యత్యాసం కనబడుతుంది. అంటే బీసీ ఉద్యమాల్లో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు వారికై వారే మీరు కూడా పాల్గొన్నారు. ఇప్పుడే అంటే చలో ఇందిరా పార్క్ ఏదైతే ఉందో అందుట్లో కూడా మీరు పాల్గొన్నారు. బీసీ 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తే కనుక వేలాది మంది ఎవరు కూడా రూపాయి పంచకుండా ఏమి ఇవ్వకుండా రాష్ట్రం మొత్తంగా మీద అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. కానీ అలాంటి చురుకుతనం కానివ్వండి, అలాంటి చైతన్యం ఆంధ్రప్రదేశ్లో కొంచెం తగ్గినట్టుగా కనపడుతుంది. బహుశా మీరు ఇంకో 2-3 సంఘాలు తప్ప ఎవరు కూడా అంత ఉధృతంగా చేయట్లేదు, వాదాన్ని తీసుకునట్లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? థ్యాంక్ యూ అండి. ఈ చర్చ కార్యక్రమానికి పిలిచినందుకు మీకు, ప్రైమ్ లైన్ వారికి, ఇతర ప్యానల్ మెంబర్స్ కూడా వందనాలు. ఇప్పుడు ఇదేమైందంటే మన సమైక్య రాష్ట్రం అయిపోయినాక మేధావులు కానీ ప్రముఖమైన వ్యక్తులు కానీ అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్, విజయవాడ లేకపోతే రాయలసీమలో కాకుండా హైదరాబాద్లోనే చేరిపోయారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీడియా మొత్తం, ఆంధ్రాకి సంబంధించిన మీడియా మొత్తం హౌసెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. పెద్ద పెద్ద ఎడిటర్స్ కానీ, మేధావులు కానీ, లేకపోతే సీనియర్ అధికారులు కానీ, మంత్రులు కానీ, నాయకులు కానీ అందరూ ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లోనే. అందుకని చెప్పి అక్కడ కనెక్టివిటీ ఓ రకంగా అంటే తగ్గిందని చెప్పొచ్చు పాపులేషన్తో, ప్రజలతో. అందువల్ల వీళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేయటం అనే ధోరణి కానీ, మోటివేట్ చేయటం అనేటువంటి దానికి కానీ అవకాశాలు తగ్గినాయి. అయితే మనం ఈ 24వ తారీఖు నాడు ఇందిరా పార్క్ లో మనకి దృశ్యాలు చూస్తున్నారు కదా. ఇందిరా పార్క్ లో బ్రహ్మాండమైన కార్యక్రమం తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, చిరంజీవులు గారు ఐఏఎస్ రిటైర్డ్, ఆయన ఆధ్వర్యంలో, మరి జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో. అలానే ఇంకొక మంచి పరిణామం ఏమిటంటే ధర్మ సమాజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ విశారదన్ మహారాజ్ గారు ఈ కార్యక్రమానికి వారి కార్యకర్తలు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇది ఈరోజు 24వ తారీఖు నాడు పొద్దున్న నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతానే ఉంది. జనాలు వస్తున్నారు, వెళ్తున్నారు. ఒక 2-3 వేల మంది జనాలు ఎప్పుడూ ఉన్నారు. మధ్యలో భోజనాలకు వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. కానీ స్వచ్ఛందంగా వచ్చారు. అక్కడ ఏమి ఏర్పాట్లు లేకపోయినా షామియానా కుర్చీలు మాత్రం ఉన్నాయి, మైకులు ఉన్నాయి. మరి బ్రహ్మాండంగా ప్రజలు హాజరయ్యారు.
ఆ కార్యక్రమాన్ని నేను కూడా స్వయంగా చూసా, పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ బీసీలో ప్రజల్లో క్లియర్ గా ఒక ఐడియా వచ్చింది. బీసీ 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, స్థానిక సంస్థలే కాదు చట్టసభల్లో కూడా ఇవ్వాలి, మేమంతో మాకంతా అన్న ధోరణి బాగా ప్రబలిపోయింది. సో ఈ రోజున ఏంటంటే అన్ని పార్టీలు కూడా మరి ఈ నినాదం, తెలంగాణ వాదం అప్పుడు ఎలాంటి ఆ, ఒత్తిడి ఉందో రాజకీయ పార్టీల మీద, బీసీ వాదం, బీసీ నాదంతో అలాంటి ఒత్తిడే ఉంది ఈ పార్టీలు. మనం చూసుకున్నట్టయితే 2014 వరకు కాంగ్రెస్ దేశాన్ని వెళ్ళింది, కొన్ని సంవత్సరాలు తప్పిస్తే బీసీల గురించి ఎప్పుడు పట్టించుకోలే. ఎప్పుడైతే బీజేపీ ఒకసారి కాదు 2 సార్లు గెలవటంతో బీసీ వాదాన్ని ఎత్తుకుంది, కులగణన గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళు అన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించినా కానీ కులగణను పట్టించుకోలే నెహ్రూ హయాం నుంచి. ఇన్ఫాక్ట్ కులగణానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీల కులగణం జరిగింది కానీ ఇతర వర్గాల కులగణం జరగలేదు. సో ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో వీళ్ళ రాజకీయ అధికారం కోసం బీసీ పాట, కులగణన పాట పాడటం కాంగ్రెస్ మొదలుపెట్టింది. అంటే ఓ రకంగా చావు తెలివితేటలు అంటారు. చావు తెలివితేటలు మనిషి చచ్చే ముందు ఏదో పిచ్చి తెలివితేటలు వస్తాయి. అలాగే పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయిన నేపథ్యంలో ఈ తెలివితేటలతో ఒక హామీ ఇచ్చింది, కామారెడ్డి డిక్లరేషన్ పేరట మేము చేస్తామని అన్నారు. కాబట్టి చేసేస్తే పోలే అని చేశారు. ఎందుకంటే అది ఇంప్లిమెంటబుల్ కాదు. ఈ బాల్ని ఇప్పుడు మరి కోర్టులో, ఢిల్లీ కోర్టులో వేశారు. బీజేపీ ఏమిటి, బీజేపీ కూడా ఆతాన్లో గుడ్డే. ఎందుకంటే కమ్మారెడ్డి వెలమలకి 10% రిజర్వేషన్లు 10 రోజుల్లో ఇచ్చారు. ఏం కమిటీలు లేవు, మరి కమిషన్ లేవు, ట్రిపుల్ టెస్ట్ లేదు, ఏమీ లేదు. అండ్ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు. మరి సుప్రీంకోర్టు కూడా 50% సీలింగ్ ని ఈ విషయంలో పట్టించుకోవటం మానేసింది. ఒకవేళ ఇదేమైనా హారిజాంటల్ రిజర్వేషన్ అయి పేదలకు ఇస్తుంది అయితే 50% సీలింగ్ వర్తించు, కానీ ఇది హారిజాంటల్ రిజర్వేషన్ కాదు, వెర్టికల్ రిజర్వేషన్ ఇచ్చింది. సో ఇక్కడ ఏంటంటే పాలక కులాలు, భూస్వామి కులాల చేతుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అడగకుండానే వాళ్ళు ఆర్డర్లు ఇచ్చుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళవి. ఆ రకంగా 10 రోజుల్లో మరి 2019లో ఇచ్చింది బీజేపీ పార్టీ. వెంటనే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ గవర్నమెంట్, ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ వాటిని అమలు పరచడం కూడా జరిగింది. ఎవరేం ప్రశ్నించాల, కోర్టులు లేవు, ఏమి లేవు. ఇక్కడ 10% ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం అని చెప్పి కేంద్రం అంటే, ఎక్కడికక్కడ ఈ కులాల జనాభా పర్సంటేజ్ లెక్కలేసుకుని 10%, 5%, 6%, 3% ఇవ్వాల్సిందే. అట్లా లేదు, ఇవ్వకుండా 8% ఉన్న మరి కమ్మారెడ్లకు ఆంధ్రప్రదేశ్లో 10% రిజర్వేషన్ వర్తిస్తున్నాయి. అలానే ఇక్కడ కమ్మారెడ్డి, వెలమలు కలిపి 5% ఉన్నారు, 5% కూడా 10% రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. ఆల్రెడీ ముఖ్యమంత్రి కులాలు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి అసలు ఏ రకమైనటువంటి సంకోచం లేకుండా, భయం లేకుండా, బీసీలు అంటే అసలు భయం లేదండి ఏ పార్టీకి కూడా, బీజేపీతో సహా. అందుకని చెప్పి రిజర్వేషన్ ఇచ్చారు. ఈ రోజున మరి ఇంత ఉవ్వెత్తున బీసీ వాదం ప్రబలిపోయింది గ్రామాన. అయినా కానీ బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు, ఏమి తెలియనట్టు కాంగ్రెస్ నిందించడం ఏంటి, కాంగ్రెస్ బీజేపీని నిందించడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అసలు ఇది దారుణమైన పరిస్థితులు. మరి 9th షెడ్యూల్లో మోడీ ప్రభుత్వం ఇంక్లూడ్ చేయాలంటే ఆపేది ఎవరు చెప్పండి? కులగణన ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నప్పుడు, ఒక కులగణన చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని ఒప్పుకోవడంలో తప్పేంటి చెప్పండి? సో 9th షెడ్యూల్లో కలిపినట్టయితే కోర్టుల నుంచి ఏ రకమైన అభ్యంతరం కూడా ఉండదు. అసలు ఈ రోజున బీసీలు ఈ విషయాన్ని గమనించాలి. సరే, బీఆర్ఎస్ చూద్దాం. బీఆర్ఎస్ కూడా ఏం చేసింది, ఈ రోజు పేపర్లో ఎప్పుడైతే ఈ ధర్నా జరుగుతుందో, ఈ ధర్నా జరిగినప్పుడే ఒక విషయం గమనిస్తే పేపర్లో, జూబ్లీ హిల్స్ లో బీసీ అభ్యర్థి మీద రౌడీ షీటర్ పేరున్నటువంటి వ్యక్తి వస్తే ఏమైపోతుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అని చెప్పి కేసీఆర్ మాట్లాడటం జరిగింది. అంటే ఒక చిన్న బైపోల్ వస్తే ఆ బైపోల్లో ఆయన స్పందించాడు, కానీ 2 కోట్ల బీసీల భవిష్యత్తు గురించి ఆయన ఏం స్పందించలేదు ఇంతవరకు. అక్కడ కూడా ఎవరిని కించిపరిచే విధంగా మాట్లాడాడు, ఒక బీసీని మాట్లాడాడు.
నవీన్ కుమార్ యాదవ్ అనుకుంటా ఆయన పేరు, కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. పార్టీ కాదు ఇక్కడ నేను చూసేది ఏంటంటే, ఒక బీసీ అంటే ఎంత భయం లేని పరిస్థితి ఉంది చెప్పండి. ఏ రకంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఏమన్నా పొడిచారా, ఈ ఏమన్నా బాగు చేసి పెట్టారా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని? వాళ్ళు చేసేది ఏముంది ఇక్కడ? చేయటానికి ఏమీ లేదు ఇక్కడ పని. సో ఇదేమన్నా ఆదిలాబాద్ ప్రాంతమా, మంతని ప్రాంతమా, ఏదైనా వెనకబడిన ప్రాంతమా ఎమ్మెల్యేలు చేయటానికి? రైట్. ఎమ్మెల్యేలు ఇక్కడ కూర్చుని ఏదో ఒకటి వాళ్ళ లభిత్వం పొందటానికి, పైరువేలు చేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి, జూబ్లీ హిల్స్ సొసైటీలో అక్రమాలు చేయటానికి, దానికి వాడతారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేస్ ఏ రకంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తారు? సివిల్ తగాదాల్లో దూరుస్తారు, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఆక్రమిస్తారు, ప్రైవేటు డిస్ప్యూట్స్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, లక్షల కోట్ల రూపాయల డబ్బుని దోచేస్తా ఉంటారు. ఏం చేయాలి ఇక్కడ? ఏం చేయక్కర్లే. సో ఒక బీసీ వ్యక్తి కంటెస్ట్ చేస్తున్నాడంటే గిట్టని పరిస్థితి అనమాట. మరి బీసీల రిజర్వేషన్ మీద ఎందుకు మాట్లాడట్లే కేసీఆర్? రైట్. అంటే ఈ రోజున బీసీలు తెలంగాణలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ఏం చేసిందో ఇంతవరకు ఏదో పేరుకి చేసింది, బీజేపీ ఏమో మరి మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రతి చిన్న విషయానికి కూడా అటెండ్ అయ్యేటువంటి వ్యక్తి ఇంత 2 కోట్ల మందికి సంబంధించిన సమస్యను 24వ తారీఖు నాడు ఇందిరా పార్కులో వేల మంది జనం పొద్దున 10:30 నుంచి 5 గంటల వరకు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా ఒక 1500, 2000 మంది ఉన్నారు. అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది. ఇప్పటికైనా సరే బీజేపీ కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి 9th షెడ్యూల్లో యాడ్ చేయాలి. ఇదే కాకుండా ఈ తెలంగాణ బీసీల యొక్క ఉద్యమం ఆంధ్ర బీసీలకి ఖచ్చితంగా అది దిక్సూచిగా నిలుస్తుంది. మరి విశారదన్ మహారాజ్ ఎస్సీ ఎస్టీ బీసీల జాక్ని మీద ప్రాధాన్యత ఇస్తూ పనిచేయటం, ఇక్కడ బీసీలే కాకుండా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయటం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి ధర్నా ఈ రోజున ఏ రకమైనటువంటి, ఇప్పుడు చిరంజీవులు గారి ఆయన నిబద్ధత, ఆయనకున్నటువంటి సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి అవగాహన, చెప్పే నేర్పు ఓర్పుతో ఆయన బ్రహ్మాండంగా ఈ రోజున ఒక పిలుపు ఇవ్వటం, మరి అందరినీ కలుపుకుని వెళ్ళటం. బీసీలు ఇది ఒకటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, కలుపుకుని వెళ్ళాలి. బీసీ అంటే ఎవరైనా ఒకటే, మనం బీసీ అంతే. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, మరి యాదవ్ లేదు, గౌడు లేదు, సంచార జాతులు కాదు, అందరూ మంగళి, కమ్మరి, కుమ్మరి, చాకలి అందరూ ఒకటే అనే భావంతో బీసీ అంటే ఒకటే అనే విధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ ముస్లిం కలుపుకుని వెళ్ళినట్లయితే రాజ్యాధికారం 92% ఉన్నటువంటి ఈ వర్గాల చేతుల్లోకి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో చేరుతుంది. మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి ఈ వాదాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకెళ్ళటానికి మా శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం. ప్రజల్లో ఆలోచన వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ నాయకుల్ని వాళ్ళు ప్రశంసిస్తున్నారు. నేను చూస్తున్నా, అటు తీన్మార్ మల్లన్న గాని, ఇటు చిరంజీవులు గారిని కానీ, అటు విశారదన్ మహారాజు గాని, వీళ్ళందరినీ కూడా వాచ్ చేస్తున్నారు. అరే ఏంటి వీళ్ళు ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు అనేటువంటి వాతావరణం ఉంది. ఇంత ముందుకి ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఈ వాదం ప్రబలింది. మరి రిటైర్డ్ టీచర్స్ కానీ, పెన్షనర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, రంగనాయకులు గారు అని చెప్పి ఆయన ఒక 1000 మంది సభ్యులున్న ఈ పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో ఆయన చాలా చేస్తున్నాడు. ఈ మెసేజ్ వెళ్తుంది, జనాలందరికి వెళుతుంది. మెయిన్ మీడియా పంపించకపోయినా సోషల్ మీడియా ద్వారా జనాలందరూ ఇది గమనిస్తున్నారు. ఈ మార్పు బీసీ వాదం ఆంధ్రప్రదేశ్ లో కూడా పుంజుకుంటుంది. మార్పులు ఖచ్చితంగా రాక తప్పదు. సో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఢిల్లీలో కూర్చుని ప్రధానమంత్రిని కలిసి 9th షెడ్యూల్ ఉండే విధంగా జయలలిత ఆ రోజున ఎలా చేశారో అదే మాదిరిగా రేవంత్ రెడ్డి కూడా చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా కూటమి ప్రభుత్వం ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి మరి ఈ రోజున ఇక్కడ రిజర్వేషన్కి ఇంత ఇబ్బంది పడాలి, అక్కడైతే అక్కర్లో మోడీని కలిసి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తే మరి తీసుకుని నచ్చజెప్పి ఇవ్వకపోతే కాదని ఆయన 34% ఇస్తానని ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలా ఇచ్చిందో అలాగే ఆయన ఇచ్చాడు. కాబట్టి అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోడీతో మాట్లాడి
9th షెడ్యూల్ గా నేరుగా ఇంక్లూడ్ చేసి 52% ఉన్న ఆంధ్ర బీసీలకి 52% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక్కసారి కులగణనతో నిమిత్తం లేకుండా చేయమని చెప్పి కూడా మేము కోరుతున్నాం. కులగణన అయినాక మీరు అప్డేట్ చేసుకోండి. మరి కంప్యూటరైజేషన్ ద్వారా ఈ ప్రతి కులానికి కూడా రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోస్టర్లు మెయింటైన్ చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు. వర్గీకరణ చేసి మరీ చేయొచ్చు. అందువల్ల సంచార జాతులకు కానీ చిన్న చిన్న బీసీ కులాల వారికి కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజున కాంశీరామ్ సిద్ధాంతం ఏదైతే ఉందో, మేమెంతో మాకంత అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలా. బీసీలు ముఖ్యంగా ముందుకు రావాలా, ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలుపుకుని ముందుకెళ్ళాలి. మరి ఈ రోజు మీరు ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినందుకు మీకు లైన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు చిరంజీవులు గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, అలాగే జస్టిస్ ఈశ్వరయ్య గారు, అలాగే విశారద మహారాజ్ గారు, ధర్మ సమాజ్ పార్టీ నా అధినేత వారికి, బీసీ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ 24 నాడు జరిగిన ధర్నా అత్యంత అపూర్వమైన ధర్నా కిందనే భావిస్తూ వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆ సాధన సమితిలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా పార్ట్ గా ఉంది. సో దానికి కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సోషల్ జస్టిస్ మూవ్మెంట్. కిరణ్ కుమార్ గారు, మీరు మీ స్టూడెంట్స్ బృందం కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు ఏ రకమైనటువంటి ప్రచారం అనే దాన్ని ఆశించకుండా ఈ ఐడియాలజీని తీసుకెళ్తున్నారు. మీరు రేపు పాలమూరు 25 నాడు పాలమూరు యూనివర్సిటీలో పెడుతున్నారు ఒక ధూమ్ధామ్ కార్యక్రమాన్ని. అలానే మీరు ప్రతి చోట ఈ యొక్క ఏదైతే బీసీ వాదం ఉందో అనేటువంటి జ్వాలని మీ పద్ధతిలో దానికి ఎప్పటికప్పుడు ఈ ఉత్తేజం అనే నూనె వేసి దాన్ని బాగా ప్రకోపించే విధంగా, ప్రజ్వలంగా వెలిగే విధంగా మీరు బాగా కష్టపడుతున్నారు. మరి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఢిల్లీలో ఉన్నటువంటి బీసీ సంఘాలతో కానీ నాయకులతో కానీ మాట్లాడుతూ ఒక అనుసంధానం చేస్తున్నారు. సో మీరు చేస్తున్న కృషి నిజంగా చెప్పాలంటే మీరు డీటెయిల్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీ ప్యానలిస్ట్ ఆల్ ఇండియా ఓబీసీ తెలంగాణలో బీసీ ఉద్యమానికి ఏం చేసిందో చెప్పడం అనేది మరి వీక్షకులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. డన్ ఎక్సీడింగ్లీ వెల్. థ్యాంక్ యూ. చిన్న వయసులో మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు ఇంకా ఇదే విధంగా కొనసాగాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్. అండ్ అలాగే ఇన్ డీటెయిల్డ్గా అక్కడ జరిగిన కార్యక్రమాన్ని గురించి, అలాగే స్టేట్ నేషనల్ పాలిటిక్స్ కూడా మీరు కనెక్ట్ చేయడం అన్నది చాలా విశ్లేషణాత్మకంగా మీరు మాట్లాడారు. చాలా ధన్యవాదాలు సార్. మనతో పాటు ఈరోజు లైవ్లో అంటే జూమ్లో జాయిన్ అవుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కార్యక్రమం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన చెలో ఇందిరా పార్క్లో చాలా అద్భుతంగా పాడారు. ఆయనతో ఈరోజు ఆయన వర్షన్ని కూడా ఆయన పాట రూపంలో విందాం. రామలింగం అన్న నమస్కారం. నమస్తే సార్. అదే మీరు 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు చెలో ఇందిరా పార్క్లో. అలాగే పాలమూరు యూనివర్సిటీలో ధూమ్ధామ్లో, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ధూమ్ధామ్ కార్యక్రమంలో కూడా పాడారు. బీసీ పాటల్ని అనేక కళారూపాలుగా మీరు పాడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు, అంటే ఈ బీసీ ఉద్యమం ఎలా ఉంది, ఎలా ముందుకెళ్తుంది అంటారు? ఏం లేదు సార్, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక పెను విప్లవం రాబోతున్నది. బీసీలకు అన్యాయం చేసే ఏ పార్టీని కూడా మేము వదిలిపెట్టాం. అది ఎవరైనా కానీ ఖచ్చితంగా మా హక్కుల్ని మేము సాధించుకునేంత వరకు కూడా మా పాట ఉంటది, మా ఆట ఉంటది. ఈ రోజు ఇందిరా పార్క్ కాడ పెట్టే ధర్నా కార్యక్రమం ఒక చరిత్ర. ఉదయం 11 గంటల కాంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా, 5 గంటల వరకు కూడా అసలు ఒక్కరు కాదు వేలాది మంది వచ్చిర్రు. మా నినాదం ఒకటే. వాళ్ళు అక్కడ పెట్టిన సభలో మన పూర్ణచంద్రరావు గారు కానీ, ఐఏఎస్ మన చిరంజీవులు గారు కానీ, విశారద మహారాజ్ కానీ చాలా మంది మాట్లాడింది ఒకటే. మన హక్కు, జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, మన హక్కుల సాధన కోసం మనం ఎక్కడ కూడా భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. పోరాడితే వచ్చేది మన హక్కు మాత్రమే, అడుక్కుంటే వచ్చేది భిక్షం మాత్రమే.
అందుకోసమే మేము బీసీ కళాకమండలి తరఫున పిల్లులు కాదుర బీసీలం పులులైతే రగబడతాము, పిల్లులు కాదుర బీసీలం పులులైతే రగబడతాము, మా హక్కులను కాదంటే సింహాలై గర్జిస్తాము, వెనకబడ్డ కుల పోల్లంగా అదురయ్యనకకు నెట్టి వెయ్యబడ్డము, తాతల నుంచి తండ్రుల దాకా ఎట్టి చేసి మేము ఒట్టిపోయినాం, మనిష బతుకులు మాకొద్దంటూ బరిగీసి ముందు నిలిచినాం, తాడు పేడు తేల్చుకుంటాము, రాజ్యాధికారం కై రంకెలేస్తాము, పిల్లులు కాదుర బీసీలం పులులై తిరగా పడతాము, ఓటు మాదని సీటు మాదని మాపై మీ పెత్తనము ఏందని, కళ్ళు తెరిసినం ఎదురు చూసినం బీసీలా అనా ఓటు మాదే, సీటు కూడా మాదే కావాలి. ఇలా బీసీలు మొత్తం కళ్ళు తెరిచారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మొత్తం అర్థమైపోయింది. అంటే ఈ పార్టీలతోటి వారసత్వ పార్టీలతోటి ఒరిగేది ఏమీ లేదు. ఇలా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరు కలుపుకొని ఈ రాష్ట్రం మనది, ఈ సంపద మనది, ఈ రాష్ట్ర అభివృద్ధి మనది. ఖచ్చితంగా మన అభివృద్ధికి మనమే తోడ్పడాలి. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ రాకుండా ఈ ఎలక్షన్లు పెడితే మాత్రం మేము ఎవరిని వదిలిపెట్టాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ పోవాలి. ఎందుకు చెప్తున్నట్టే ఇలా రామలింగం అన్న, మీ ఇప్పుడు వాదం వచ్చింది, బీసీ వాదము, బీసీ రిజర్వేషన్స్ కోసం బీసీ వాదం ముందుకొచ్చింది. కానీ మాట్లాడే వాళ్ళందరిది ఒకవైపు ఉంటే కళాకారుల పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలంగాణ ఉద్యమంలో మనం అందరం చూసాము. మీ పాత్ర ఎలా ఉండబోతుంది బీసీ ఉద్యమంలో? అంటే మీరు 25-30 సంవత్సరాల నుంచి ఇదే బీసీ వాదమే, బీసీ పాటలే, బహుజన పాటలే తీసుకొని ముందుకెళ్తున్నారు. అలాంటి తరుణంలో మీ అంటే కళాకారులది రోల్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మా పాత్ర తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని బతుకులు మారుతాయి, పేదోళ్ళ బతుకులు మారుతాయి, అందరి బతుకులు మారుతాయి అనుకుని ఆ రోజు ఉద్యమం చేసాం. కానీ వచ్చిన రాష్ట్రం 2 కుటుంబాల చేతులు బంద్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళు ఇదో వర్గం. కానీ శ్రీకాంతాచారి మొదలు ప్రొఫెసర్ జయశంకర్ సారు దాదాపు 1200 మంది చనిపోతే ఆ బలిదానాల్లో బీసీల బలిదానాలు 1000 పైగా ఉన్నాయి. కానీ ఇలా బీసీలకు మాత్రం జరిగింది మాత్రం శూన్యం. ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు మేము 42% అసెంబ్లీలో తీర్మానం చేసినామని. కానీ మేము ఒక్క మాట అడగదలుచుకున్నాం సార్ని, మరి మీ చేతిలో ఉన్నటువంటి నామినేట్ పోస్టులు అది రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగం సంబంధించి లేదు, అది మీ చేతిలో ఉన్న పోస్టులే. కానీ ఇలా కార్పొరేషన్ పదవుల బీసీలకు ఎంతమందికి ఇచ్చినావు? ఇలా స్కాలర్షిప్లు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంది. విదేశీ విద్య సార్, విదేశీ విద్య ఇంతవరకు 2 years నుంచి కూడా రాలే. ఆ విదేశీ విద్య వల్ల మా బీసీ విద్యార్థులు ఆస్తులు అమ్ముకున్నారు వేరే దేశాల పోయి. కానీ మేము ఏమంటున్నాం, మేము మా జనాభా ఎంత మాకు ఏమంటున్నాం, మేము గుంజుకుంటలేము, మేము తిడతలేము. ఏదున్నా మా హక్కు మాకు రావాలంటున్నాం. 70 ఏళ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, 70 ఏళ్ల స్వతంత్రం అంత బట్టి అబద్ధం, 70 ఏళ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, 70 ఏళ్ల స్వతంత్రం అంత బట్టి అబద్ధం. పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది. అయ్య దిగితే కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడికెళ్ళ దోసుకొని దాసుకుండ్రు. బహుజన మన బతుకెన్నడు మారురో, బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, నాయకుడు వస్తుందంటే డప్పులు కొట్టేది మనం, పర్లను ధరలించినట్టు సీఎములు మాకాయే. ఏ శికారులు వచ్చి ఇవాళ హెలికాప్టర్లు తిరుగుతున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం సార్, ఇలా చేతి వృత్తులు మొత్తం పోయినాయి.
ఇవాళ పని చేసుకునే వాళ్ళు బతుకులు లేవు. ఇవాళ ఒకటే వ్యవస్థలా ఈ రాష్ట్రం మొత్తం ఆగమైపోయింది. లక్షల కోట్ల అప్పులు చేసిరు. ఇవాళ బీసీలు అంటే బిచ్చగాలు. వీళ్ళ 5 ఏళ్లకు ఒకసారి ఓట్లు వేస్తారు. వీళ్ళ బర్రెలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, బతుకమ్మ చీరలు ఇస్తాం, 2000 రూపాయలు పింఛన్ ఇస్తాం, రూపాయి కిలో బియ్యం ఇస్తాం. ఎలక్షన్ల నాడు వచ్చి వీళ్ళు మాకు ఓట్లు వేస్తారు. కానీ ఈ రాజ్యాధికారం మాత్రం మా చేతుల్లో ఉండాలని ఒక నియంత్రిత వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక సాగదు. ఎందుకంటే అందరు కళ్ళు తెరిచిన మేము ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ అన్న. మీరు జాయిన్ అవి ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ధన్యవాదాలు. అలాగే బీసీ ఉద్యమంలో కూడా మీరు కీలకమైన పాత్ర పోషించాలని, రేపు వచ్చే ఏదైతే ఉందో రాజాధికారంలో కూడా కీలకమైన పాత్రను పోషించాలని కూడా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనతో పాటు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న శివ యాదవ్ గారు, అలాగే హెచ్సియు స్టూడెంట్ కూడా, విద్యార్థి కూడా, వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మీరు ఇందాక అంటే జరిగిన 24వ తారీఖు జరిగిన చలో ఇందిరా పార్క్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తే అనేక మంది యువత ఇందులో చూడాల్సిన అంశం ఏంటంటే యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అది ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ బేస్డ్గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ హెచ్సియు నుంచే కాకుండా రాష్ట్రంలో నుంచి అనేక జిల్లాల నుంచి, కాలేజెస్ నుంచి కూడా ఈరోజు మనం వాళ్ళకే వారే వచ్చి ఈ సభలో పాల్గొనడం జరిగింది. సో మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం చలో ఇందిరా పార్క్ ఏదైతే జరిగిందో ధర్నా కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని ఎలా చూస్తారు? ఒక యూత్ పర్స్పెక్టివ్లో, యూత్ యాంగిల్లో ఎలా చూస్తారు? సో ముఖ్యంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము చిరంజీవి సార్ గారికి కానీ అండ్ జస్టిస్ ఈశ్వరయ్య సార్ గారు కానీ. ఎందుకంటే రేపటి నాడు బాగుపడేది మేమే, విద్యార్థులమే. ఇది వారు చట్టసభల్లో ఉండి మేలు చేస్తే జరిగేది మాకే. సో మేము దీనికోసము ప్రత్యేకంగా మా యొక్క ఉన్న పాలమూరు యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ కానీ నుంచి వేలాది మంది యువతతో తరలి వచ్చాము. ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసుకున్నాము. ఇదే కాదు, ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టినా మా యువత ముందు వరుసలో ఉండి ఆ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తాము. ఎందుకంటే ఇది మా భావి తరాల కోసము, మా హక్కుల కోసం కొట్టాడేటువంటి ముఖ్యమైన హక్కులు కాబట్టి వీని కేంద్ర ప్రభుత్వం అండ్ తెలంగాణ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో పెట్టి తీరాల్సిందిగా మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. సో ముఖ్యంగా మా పాత్ర మాత్రం అందరికి సపోర్టు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 42% రిజర్వేషన్లు లోకల్ బాడీస్లో చూసుకుంటే 1,000 సంఖ్యలో ఉండొచ్చు. కానీ విద్యా ఉద్యోగాల్లో ఆపర్చునిటీస్ చూసుకుంటే లక్షల సంఖ్యలో బీసీ యువతకి ఆపర్చునిటీస్ రాబోతుంది. అది ఎంబీబీఎస్ కానివ్వండి, ఎంటెక్, బీటెక్ సీట్లు కానివ్వండి, ఎంటెక్ కానీ, ఎండీలు కానీ, అలా చూసుకుంటూ పోతే ఎంఏలు, బీఏలు, బీటెక్లు ఇలా సీట్లు, అలాగే ఉద్యోగాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానివ్వండి, అలాగే అనేక రకమైన ఉద్యోగాల్లో సో లక్షల సంఖ్యలో ఆపర్చునిటీస్ యువతకు రాబోతుంది. సో రేపు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉండబోతుంది? సో దీన్ని బేస్ చేసుకొని మేము రేపు 20వ తారీఖున పాలమూరు యూనివర్సిటీలో ధూమ్ధామ్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ పాలమూరు యూనివర్సిటీలో కాకుండా అలాగే నెక్స్ట్ మంత్ నవంబర్లో కూడా కాకతీయ యూనివర్సిటీలో కూడా చేస్తున్నాము. అలాగే ఈ మంత్ 31st కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి ఎక్కడి నుంచో కూడా ప్రతి ఒక్క విద్యార్థి తరలి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇది మన భావితరాలకు మన కోసం చేసుకునేది మన పోరాటం కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హాజరు కావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న బీసీ రామలింగం గారు కానివ్వండి, అలాగే ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న డాక్టర్ పూర్ణచంద్రరావు గారికి, అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శివ యాదవ్ గారికి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మరొక అంశంపై వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు సెలవు.